శ్రీగరభ్యో నమ. సూర్యాస్ టీవీ ప్రేక్షకులకి భగవత్ బంధువులకి నమస్కారం. ఈరోజు రాశి ఫలాలు ద్వాదశ రాశుల విషయంకి వస్తే తేదీ 3/4/2024 బుధవారం. స్వస్యశ్రీ చాంద్రమానైన శోభకృతు నామ సంవత్సరం పాల్గొన మాసం ఉత్తరాయణం శశర ఋతువు కృష్ణపక్షం బుధవారం నవమి పగలు 1:50 వరకు కలదు. ఉత్తరాషాఢ నక్షత్రం సాయంత్రం 5:41 వరకు కలదు. అమృత గడియలు ఉదయం 11:30 నుంచి 1:03 వరకు కలదు. పగలు దుర్ముహూర్తం 11:39 నుంచి 12:27 వరకు కలదు. రాత్రి గల వర్జం 9:29 నుంచి 11 వరకు కలదు. ఇది ఇలాగా ఉంటే ద్వాదశ రాశుల విషయంకి వస్తే ద్వాదశ రాశులు తెలియజేసే ముందు ముఖ్యంగా ఎవరైనా సరే జ్యోతిష్య వాస్తు విషయాల్లో కానీ మానసిక ఇబ్బందులున్నా, జాతకాల్లోని అవకతవకలున్నా, పేరు బలాలు బట్టి, నక్షత్రనామం బట్టి కూడా వారికి ఏదైనా సమస్యలుంటే, విద్యా ఉద్యోగ వ్యాపార వ్యవహారాల్లోని సమస్యలుంటే క్రింది నెంబర్ని సంప్రదించగలరు. పూర్తిగా ఉచితంగా తెలియజేయగలుగుతాం. గతంలో చాలామంది అడిగి తెలుసుకున్నారు, వారికి ఉచితంగానే తెలియజేశాం. అపోహలు వద్దు. అయితే ఇక ద్వాదశ రాశుల విషయంకి వస్తే మేషరాశి అశ్విని నక్షత్రం మిత్రతారాయి యోగ్యంగా ఉంటుంది. అనుకున్న పనులన్నీ సజావుగా సాగుతాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. విద్యా ఉద్యోగ వ్యాపారాల్లోని కలిసి వచ్చే రోజులు కూడా చెప్పవచ్చు. దూర ప్రయాణాలు లాభిస్తాయి. అలాగనే అనుకున్న వారితోటి సఖ్యతగా మెలగడానికి ఆస్కారాలు ఎక్కువ శాతం కలవు. భరణి నక్షత్రం పరమ మిత్రతారాయుక్తం అనుకూలంగా ఉంటుంది. సజావుగా సాగుతాయి. అనుకున్న పనులన్నీ జయవంతాయి. దూర ప్రయాణాలు లాభిస్తాయి. విద్యా ఉద్యోగ వ్యాపారాల్లోని దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. అది కలిసి వచ్చే రోజులు కూడా చెప్పవచ్చు. కృత్తికా నక్షత్రం వారికి జన్మతారాయుక్తం. కాస్త ఒడిదొడుకులు ఉంటాయి. ఆ ఒడిదొడుకులు సమసిపోవడానికి గాను శివ పంచాక్షరి జపించుకొని గోవుకి ఏదైనా ఆహారం సమర్పిస్తే ఈరోజు యోగ్యతగా ఉంటుంది. వృషభ రాశి కృత్తికా నక్షత్రం వారికి జన్మతారాయుక్తం. కాస్త ఒడిదొడుకులు ఉన్నప్పటికీ కూడా సమసిపోవడానికి గాను శివ పంచాక్షరి జపించుకొని అలాగనే గోవుకి ఏదైనా ఆహారం సమర్పిస్తే యోగ్యతగా ఉంటుంది. రోహిణి నక్షత్రం వారికి పట్టినదల్లా బంగారం. ధనం మూలకంగా లాభాలు పొందుతారు. పెండింగ్ వ్యవహారాలు పరిపూర్ణం అవుతాయి. దూర ప్రయాణాలు లాభిస్తాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు కూడా పొందే ఆస్కారం ఎంతైనా కలదు. మృగశిర నక్షత్రం వారికి కాస్త ఇబ్బందులు ఉంటాయి. కుటుంబంలో కలతలు, భార్యాభర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య భూ తగాదాలు ఇటువంటివి వచ్చే అవకాశం ఉన్నాయి. కనుకనే వీరు ఈరోజు విష్ణు సహస్రనామం జపించుకోవడం, అలాగే రావి చెట్టు వేప చెట్టుకి ప్రదక్షిణ చేయడం కూడా ఎంతో మేలు కలిగిస్తుంది. మిథున రాశి మృగశిర నక్షత్రం వారికి మానసిక ఆందోళనలు ఉంటాయి. భూ వ్యవహారాల్లోని తగాదాలు ఉంటాయి. అన్నదమ్ముల మధ్య వైషమ్యాలు, భార్యాభర్తల మధ్య కలతలు ఏర్పడే అవకాశాలు కలవు. కనుకనే వీరు ఈరోజు విష్ణు సహస్రనామం జపించుకోవడం యోగ్యతగా ఉంటుంది. ఆరుద్ర నక్షత్రం వారికి క్షేమతారాయుక్తం. క్షేమంగా ఉంటుంది. లాభంగా ఉంటుంది. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే అవకాశం కూడా కలదు. పునరుస నక్షత్రం వారికి మానసిక ఆందోళన, ఆరోగ్యరీత్యా ఇబ్బందులు, దూర ప్రయాణాల్లోని ఒడిదొడుకులు ఉంటాయి. దూర ప్రయాణాలు ఉంటే వాయిదాలు వేసుకోవడం మంచిది. అలాగనే వాహనాలు నడిపేటప్పుడు తగు శ్రద్ధాభక్తులతో నడపవలసిన అవసరం ఎంతైనా ఉంది. వీరు ఈరోజు రావి చెట్టుకి ప్రదక్షిణ చేసి అలాగే విష్ణు సహస్రనామం కానీ లలితా సహస్రనామం కానీ జపించుకోవడం ఎంతైనా యోగ్యత. కర్కాటక రాశి పునరుస నక్షత్రం వారికి మానసికమైన ఇబ్బందులు, ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉంటాయి. దూర ప్రయాణాలు ఒడిదొడుకులు ఉంటాయి. ప్రయాణాల్లోని అలసట ఇబ్బందులు ఉంటాయి. కనుక వాయిదాలు వేసుకోవడం కూడా ఎంతైనా ఉత్తమం. వీరు ఈరోజు రావి చెట్టు ప్రదక్షిణ చేసుకోవడం ఎంతైనా ఉత్తమం. పుష్యమి నక్షత్రం వారికి సాధన తారాయుక్తం. శ్రమ పడాలి. అధిక మోతాదులో శ్రమ పడితే తత్ఫలితం లభించే అవకాశం ఎంతైనా కలదు. ఆశ్లేష నక్షత్రం వారికి
మానసిక ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ఇబ్బందులు ఉంటాయి. వీరు ఈరోజు నవగ్రహ ప్రదక్షిణ చేసి శనికి తైలాభిషేకం చేసుకోవడం ఎంతైనా ఉత్తమం. సింహరాశి మఖా నక్షత్రం వారికి మిత్రతారాయి యోగ్యంగా ఉంటుంది. మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు. ఉద్యోగస్తులైతే పై అధికారుల వల్ల మన్ననలు కూడా పొందే ఆస్కారాలు ఎంతైనా కలవు. పుబ్బా నక్షత్రం వారికి పరమ మిత్రతారాయిత్వం అత్యంత యోగ్యదాయకంగా ఉంటుంది. అనుకున్న పనులన్నీ జయమవుతాయి. బంధుమిత్రులు సహాయ సహకారాలు కూడా పొందే ఆస్కారాలు కలవు. ఉత్తరా నక్షత్రం వారికి జన్మతారాయత్వం కాస్త ఒడదొడుకులు ఉన్నప్పటికీ కూడా సమస్య పోవడానికి శివ పంచాక్షరి జపించుకొని సూర్య నమస్కారం చేసుకోవడం యోగ్యతగా ఉంటుంది. కన్యారాశి ఉత్తరా నక్షత్రం వారికి జన్మతారాయత్వం కాస్త ఒడిదొడుకులు ఉన్నప్పటికీ కూడా సమస్య పోవడానికి గాను శివ పంచాక్షరి జపించుకొని సూర్య నమస్కారం చేసుకోవడం, ఆదిత్య హృదయం చదువుకోవడం ఎంతో ఉపయోగదాయకంగా ఉండే అవకాశాలు కలవు. హస్తా నక్షత్రం వారికి సంపత్తారాయ ధనమూలకంగా లాభాల బట్టలు పడతారు. బంధు జనాలు సహాయ సహకారాలు పొందుతారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకునే అవకాశం ఎంతైనా కలదు. చిత్తా నక్షత్రం వారికి మానసిక ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటాయి. కుటుంబంలో కలతలు ఉంటాయి. చిక్కులు చికాకులు ఉంటాయి. అనుకున్న సమయానికి ఏ పని జరగకపోవడం వల్ల చింతాక్రాంతులై ఉండే అవకాశం కూడా కలదు. కనుకనే వీరు రావి చెట్టు వేప చెట్టుకి ప్రదక్షిణ చేసి గోవుకి ఏదైనా ఆహారం సమర్పించుకుంటే చాలా యోగ్యదాయకంగా ఉంటుంది. ఆంజనేయ దండకం ఉపయోగదాయకంగా ఉండే అవకాశాలు కూడా కలవు. తులారాశి చిత్తా నక్షత్రం వారికి మానసిక ఆరోగ్య రీత్యా ఇబ్బందులు ఉంటాయి. కుటుంబంలో కలతలు ఉంటాయి. చిక్కులు చికాకులు ఉంటాయి. కనుకనే వీరు ఈరోజు రావి చెట్టు వేప చెట్టుకి ప్రదక్షిణ చేసి అలాగే శివ పంచాక్షరి చేపించుకొని గోవుకి ఏదైనా ఆహారం సమర్పిస్తే యోగ్యదాయకంగా ఉండే అవకాశం కలదు. స్వాతి నక్షత్రం వారికి క్షేమతారాయి క్షేమంగా ఉంటుంది. లాభంగా ఉంటుంది. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే ఆస్కారాలు కూడా కలవు. విశాఖ నక్షత్రం వారికి మానసిక ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉంటాయి. అవి సమస్య పోవడానికి గాను విష్ణు సహస్రనామం జపించుకోవడం యోగ్యతగా ఉంటుంది. అలాగే గోవుకి ఏదైనా ఆహారం కూడా సమర్పించడం ముఖ్యంగా ఉపయోగదాయకంగా ఉంటుంది. వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం వారికి మానసిక ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉంటాయి. ప్రయాణాల్లో ఒడిదొడుకులు ఉంటాయి. కనుకనే దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం ఉత్తమం. వీరు విష్ణు సహస్రనామం జపించుకోవడం ఎంతో యోగ్యదాయకంగా ఉండే ఆస్కారాలు కూడా కలవు. అనురాధ నక్షత్రం వారికి సాధన తారాయత్వం ఏదైనా పనులు చేయాలనుకుంటే సాధనతోటి అవి జయం పొందే అవకాశాలు కలవు. జ్యేష్ఠ నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి. కనుకనే వీరు నవగ్రహ ప్రదక్షిణ చేసి శనికి తైలాభిషేకం చేసుకోవడం ఎంతైనా యోగ్యతగా ఉండే అవకాశం కలదు. ధనుస్సు రాశి మూలా నక్షత్రం మిత్రతారాయత్వం యోగ్యదాయకంగా ఉంటుంది. మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు. అవి జయం పొందే అవకాశం కూడా కలదు. పూర్వాషాఢ నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం. విద్యార్థులకి కలిసి వచ్చే రోజుని కూడా చెప్పవచ్చు. విదేశీ విద్యా ఉద్యోగ వ్యాపారాల్లో కలిసి వస్తుంది. అలాగే రియల్ ఎస్టేట్ రంగం వారికి కూడా ఈరోజు అనుకున్న పనులు సజావుగా సాగే అవకాశాలు కూడా కలవు. ఉత్తరాషాఢ నక్షత్రం వారికి జన్మతారాయత్వం కాస్త ఒడిదొడుకులు ఉన్నప్పటికీ కూడా సమస్య పోవడానికి శివ పంచాక్షరి జపించుకుంటే యోగ్యతగా ఉంటుంది. అలాగే ఆదిత్య హృదయం చదువుకొని సూర్య నమస్కారం చేసుకోవడం ఎంతో యోగ్యతగా ఉంటుంది. మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం వారికి జన్మతారాయత్వం కాస్త ఒడిదొడుకులు ఉన్నప్పటికీ కూడా సమస్య పోవడానికి శివ పంచాక్షరి జపించుకొని ఆదిత్య హృదయం చదువుకోవడం ఎంతో ఉత్తమం. శ్రవణ నక్షత్రం వారికి పట్టినదల్లా బంగారం. ధన మూలకంగా లాభాల బాటలో పడతారు. విద్యార్థులకి అయితేనే, కుటీర పరిశ్రమల వారికి అయితేనే, అలాగే వ్యాపారస్తులకి కలిసి వచ్చే రోజును కూడా చెప్పవచ్చు. ధనిష్ఠ నక్షత్రం వారికి మానసిక క్లేశములు ఇబ్బందులు ఉంటాయి. అవి సమస్య పోవడానికి గాను వీరు ఆంజనేయ దండకం చదువుకోవడం, ఏదైనా హరిహర క్షేత్రం దర్శనం చేసుకోవడం కూడా యోగ్యతగా ఉంటుంది.
కుంభరాశి ధనిష్టా నక్షత్రం వారికి మానసికమైన ఇబ్బందులు ఉంటాయి. అవి సమసిపోవడానికి గాను ఆదిత్య హృదయం చదువుకుంటే, అలాగనే ఆంజనేయ హరిహర క్షేత్రం దర్శనం చేసుకున్న క్షేమదాయకంగా ఉంటుంది. శతభిష నక్షత్రం వారికి క్షేమదాయకంగా ఉంటుంది. అనుకున్న పనులన్నీ జయమవుతాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు పొందే ఆస్కారాలు అవకాశాలు ఎంతైనా కలవు. పూర్వభద్రా నక్షత్రం వారికి మానసిక ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉంటాయి. ప్రయాణాల్లో ఒడిదుడుకులు ఉంటాయి. నూతన వాహనాలు కొనుగోలు చేయడం నిషేధంగా భావించవలను. వీరు ఈరోజు దూర ప్రయాణాలుంటే వాయిదాలు వేసుకోవడం మంచిది. అలాగనే వీరు ఖడ్గమాల స్తోత్రం చదువుకోవడం ఎంతైనా యోగ్యతగా ఉంటుంది. మీనరాశి పూర్వభద్రా నక్షత్రం వారికి మానసిక ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉంటాయి. అవి సమసిపోవడానికి గాను వీరు ఈరోజు ఖడ్గమాల లలితా సహస్రం కానీ జపించుకుంటే ఎంతో యోగ్యతగా ఉండే అవకాశం కలదు. ఉత్తరాభద్రా నక్షత్రం వారికి సాధన తారాయుక్తం. శ్రమ పడాలి. అధిక మోతాదులో శ్రమ పడితే తత్ఫలితం లభించే అవకాశం కలదు. రేవతి నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి. అవి సమసిపోవడానికి గాను వీరు ఈరోజు నవగ్రహ ప్రదక్షిణ చేసి శనికి తైలాభిషేకం చేయడం ఎంతైనా ఉత్తమం. ఈరోజు ఇలాగా ద్వాదశ రాశుల విషయం విన్నారు. అలాగనే ఎవరికైనా ఏదైనా సమస్యలు ఉన్నా సరే కింది నెంబర్కి సంప్రదిస్తే పూర్తిగా ఉచితంగా తెలియపరచగలరు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.